మహాభారతం పరిశోధన దృక్కోణం రచన పూర్ణ విద్యానిధి ప్రతిభా శిరోమణి బ్రహ్మశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారు. తపసులే పొంగులై తత్వముల్ హంగులై తన వాక్కు రంగులై తనరువాడు కనులెల్ల కాంతులై కదలెల్ల శాంతులై కమ్ర విభ్రాంతులై క్రాలువాడు శృతులెల్ల సొంతమై శృతిభక్తి పంతమై శృతికోటి కాంతమై చుక్కువాడు ధ్వనిమార్గ సారమై తత్వ విస్తారమై ప్రాక్కథాసారమై పరగువాడు దీవి పుట్టువాడు దివిజుల పైవాడు కృష్ణుపేరివాడు కృపగలాడు వ్యాసుడన్నవాడు పరమర్షులకు రేడు శోక తతుల నెడపు గాక నేడు. వ్యాసుడంటే ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం ఆయన వంశవృక్షం కాదు. మనకు సంబంధించినంత వరకు వ్యాసుడంటే మహాభారతం. ఇలా ఎందుకంటున్నానంటే మనది విజ్ఞాన యుగం. విజ్ఞానానికి ముఖాలు అనేకం, అనంతం. ఏ ముఖానికి ఆ ముఖం ఒక విశాల గోళం. ప్రతి గోళానికి ఒక కేంద్రం, ఒక పరిధి ఉంటాయి. ఈ కేంద్రాన్ని, ఆ పరిధిని పరిపూర్ణంగా స్పృశించగల అతిపెద్ద గీత పేరు వ్యాసం. దాన్నే డయామీటర్ అంటారు, ద్వయమితం. వ్యాసరేఖ ఒక కేంద్రం మీద ఒకే తలంలో వేగంగా తిరుగుతూ ఉంటే ఒక వృత్తం ఏర్పడుతుంది. అదే వ్యాసరేఖ. అన్ని తలాలలోనూ తిరగగలిగితే ఒక గోళం, స్పియర్ ఏర్పడుతుంది. ఆ వ్యాసరేఖ తిరగటం ఆగిపోతే ఆ గోళం కేంద్ర బిందువులోకి కుంచుకుపోతుంది. విజ్ఞాన రంగంలోని గోళాలన్నింటినీ నిలబెట్టగల శక్తి రేఖ పేరే వ్యాస మహర్షి. ఆయన దృష్టి రేఖ తిరుగని తలం లేదు. ఆయన నిలబెట్టని విజ్ఞాన గోళం లేదు. ఆయన సమర్థించని సిద్ధాంతం లేదు. ఆయన చూపించని సమన్వయం లేదు. అందుకు ఆయన రచించిన మహాభారతమే నిదర్శనం. ఈనాడు మనకు కనిపిస్తున్న విజ్ఞాన శాఖల సంఖ్య ఏనాటికానాడు పెరిగిపోతోంది. మనందరికీ గర్వకారణంగా ఉన్న ఈనాటి విజ్ఞాన విశ్వరూపం యొక్క వయస్సు మహా అయితే 300 ఏళ్లు, ఇంకా సాగదీస్తే 500 ఏళ్లు, అంతకు మించి ఇక సాగదు. కానీ చరిత్ర లోతులు తవ్వుతున్న కొద్దీ వేలకు వేల సంవత్సరాల వెనుక ఈనాటి మన విజ్ఞాన శాస్త్రం కన్నా విభిన్నమైన మార్గంలో మానవుడు ఎన్నెన్నో చిత్ర విచిత్ర కార్యాలు సాధించిన దాఖలాలు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. చైనాలో, ఈజిప్టులో, గ్రీకులో కనిపించే దాఖలాల గురించి పట్టించుకునేవారు కొందరైనా ఉన్నారు. భారత ఉపఖండంలో అంతకన్నా వేల వేల సంవత్సరాల వెనుక అంతకన్నా ఆశ్చర్యకరమైన విజ్ఞాన శాఖ వికాసాలు సూర్య కిరణాల వలె పుంఖానుపుంఖలుగా వెల్లివిరిసిన ఉల్లసిల్లిన సాక్ష్యాలు మన చుట్టూత మిడుగురులాగా మెరుస్తూనే ఉన్నా మనం వాటిని పట్టించుకోవటం లేదు. ఎక్కడో సింధులోయలో హరప్ప, మొహెంజోదారో నాగరికతల గురించి 4 మాటలు విని మురిసిపోవలసిన గతి మనకు లేదు. మన దేశంలో ప్రతి నదీ తీరాన, ప్రతి పర్వత ప్రాంతాన, ప్రతి రాష్ట్రాన విజ్ఞాన విభాకరులు వెలుగులీనిన దాఖలాలు ఈనాటికి మన చుట్టూ ఉన్నాయి. ఉంటే చరిత్రకారులు ఎందుకు చెప్పరు? ఇటీవలి శతాబ్దులలో మనకు చరిత్రాధ్యయనం చేయవలసిన తీరుతెన్నులను నేర్పిన చరిత్రకారులు పాశ్చాత్యులు, అంటే పశ్చిమ దేశాల నుండి ఇక్కడికి వచ్చిన వారు. వారు వేరే పని మీద ఇక్కడికి వచ్చి ఆ పనిలో భాగంగా ఇక్కడి చరిత్రను అన్వేషించారు. వాళ్ళు అన్వేషణ ప్రారంభించే నాటికే ఇక్కడి పరిస్థితి పరపరిపాలనా పంకంలో కూరుకుపోయి అంధవిశ్వాసాల దిగ్బంధాలలో చిక్కులు పడిపోయి చిందరవందరగా ఉంది.
ఆ చిక్కులను విడదీయవచ్చు, దారాలను సరిచేయవచ్చు, అల్లికలను గుర్తించవచ్చు. దానికి తగిన ప్రజ్ఞ గల పండితులు అప్పటికీ పుష్కలంగానే ఉన్నారు. కానీ ఆనాటి పాశ్చాత్యులకు ఆ పని తమ పనిలో భాగం కాదు. అందువల్ల వారు ఆ పండితులను, ఆ పద్ధతులను ఏకమొత్తంగా తిరస్కరించి తమకు కావలసిన రీతిలో, తమకు కావలసిన దిశలో, తమకు కావలసిన లక్ష్యం కోసం తమ అన్వేషణ కొనసాగించారు. ఆనాటికే వందల కొలది విజ్ఞాన శాఖలు అంతరించిపోయి వాటి పేర్లు మాత్రం మిగిలి ఉండటం చేత వాటి కోసం వెతకటంలో పాశ్చాత్యులకు ప్రయోజనం ఏమీ కనిపించలేదు. అవి పోగా 1 వేదాలు, 2 కల్పసూత్రాలు, 3 వ్యాకరణాలు, 4 నిరుక్తాలు, 5 పురాణాలు, 6 స్మృతులు, 7 మహాభారతం, 8 రామాయణం, 9 కావ్యాలు అనే ప్రధాన విజ్ఞాన శాఖలలో వాళ్ళు అన్వేషణ చేశారు. ఈ అన్వేషణలో వారికి గొంతు పట్టుకున్న విషయాలు వేదాలు, పురాణాలు. వాటిలో వేదాలు అపౌరుషేయాలని, వాటికి రచయితే లేడని, అవి అనాదిగా వస్తున్నాయని భారతీయులు అంటున్నారు. పురాణాలకు కర్త ఉన్నా అవి వేలకు వేల సంవత్సరాల వెనకాలివి అని వాళ్ళు లెక్కలు చెబుతున్నారు. ఈ మాటలు నమ్మటం పాశ్చాత్యులకు సమ్మతం కాదు. దానికి కారణాలు ప్రధానంగా 3. అవి 1 మానవ విజ్ఞాన చరిత్రంతా కలిపి మహా అయితే 10,000 ఏళ్ల లోపులకి సరిపెట్టాలనే ఒక విశ్వాసం. 2 తమ స్వఖండంలో ఉద్భవించిన సాహిత్యాలను తీసుకుని వాటితో సరిపోల్చి చూసి తద్వారా మిగిలిన సాహిత్యాల కాల నిర్ణయాలు చేయాలనే విశ్వాసం. 3 వారు తెలిసినంతలో ఒక సిద్ధాంతకర్త కనిపిస్తే ఆ సిద్ధాంతకర్తకు వెనకాల ఆ సిద్ధాంతం లేనే లేదనే విశ్వాసం. ఉదాహరణకి బుద్ధుడి వెనకాల బౌద్ధ సిద్ధాంతం లేదనే విశ్వాసం. ఈ 3 విశ్వాసాలే కానీ నిరూపితాంశాలు కావు. అయినా వారి విశ్వాస బలం వల్ల వాటిని నిరూపితాంశాలుగా భావించి వాటి మీద ఆధారపడి మిగిలిన చరిత్ర పరిశోధనంతా చేశారు. పాశ్చాత్య చరిత్రకారుల నిర్ణయాలు ఆ అన్వేషణ ప్రకారం 1 వేదాలలో సంహితల కాలం 500 బీసీకి లోపు. వాటిలోనే బ్రాహ్మణాల కాలం 1200 బీసీ నుంచి 500 బీసీకి లోపు. 2 సంహితలకు బ్రాహ్మణాలకు మధ్య 900 బీసీ ప్రాంతంలో కల్పసూత్రాలు. 3 పురాణాలు బ్రాహ్మణాలు ఇంచుమించు ఒకే కాలం. 4 స్మృతులు 600 బీసీ నుంచి 900 ఏడీ వరకు. 5 మహాభారత రచన మాత్రం బ్రాహ్మణ రచనల ప్రథమ కాలంలో 1200 బీసీ ప్రాంతంలోనే. కానీ కొందరు పాశ్చాత్య చరిత్రకారులే దీనికి ఎదురు తిరిగి మహాభారతం 3100 బీసీ ప్రాంతంది అయి తీరాలన్నారు. 6 రామాయణం మాత్రం భారతం తర్వాత 800 నుంచి 900 బీసీ ప్రాంతం అని అనేక విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ స్థూలంగా ఇవి ఆనాటి పాశ్చాత్య చరిత్రకారుల అభిప్రాయాలు. విచిత్రం ఏమిటంటే ఇన్నాళ్ల విజ్ఞాన శాస్త్రం బాగా పెరిగినాక చేసిన కొత్త పరిశోధనల ప్రకారం వేదాల వయస్సు 6000 బీసీ నుంచి 8000 బీసీ దాకా ఉండవచ్చునని పాశ్చాత్యులే నిర్ణయిస్తున్నారు. భారతీయ చరిత్ర నిర్మాణ పద్ధతులు. దీనికి భిన్నంగా భారతీయులకు సొంతమైన చరిత్ర నిర్మాణ ప్రక్రియ ఒకటి ఉంది. అది మధ్య యుగాలలో పరిపాలన కాలుష్యం వల్ల కొంత చెదిరిపోయినప్పటికీ దాని మూల సూత్రాలు విస్పష్టంగా మనకు తెలుసు. దానిలోని ప్రధాన అంశాలు 1 నక్షత్ర విజ్ఞానం, 2 భవిష్య విజ్ఞానం, 3 కాలమానపు ఆవృత్తి సిద్ధాంతం వగైరాలు. మన గ్రంథాలలో అనేక చోట్ల ఖగోళంలోని సుదూర నక్షత్రాల సన్నివేశాలను నిర్దిష్టంగా పేర్కొనటం కనపడుతుంది. ఆ నక్షత్ర స్థితిని బట్టి వేల వేల సంవత్సరాల చరిత్రాంశాలను
నిస్సంశయంగా నిశ్చయించే విధానాలు మన దగ్గర ఉన్నాయి. అయితే కాలమానం ఎప్పుడు పునరావృతం అవుతూ ఉంటుంది కనుక ఏ సన్నివేశం ఏ ఆవృత్తిలోనిదో నిర్ణయించటం అనేది ఒక పెద్ద సమస్య. ఉదాహరణకు వసంత విషువ బిందువు అప్రదక్షిణంగా సంచారం చేస్తూ ఉంటుంది. ఇది 1 డిగ్రీ కదలటానికి 72 సంవత్సరాలు పడుతుంది. అంటే ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రంలోకి మారటానికి 960 సంవత్సరాలు పడుతుంది. ఈ లెక్కలను ఈనాటి విజ్ఞాన శాస్త్రం కూడా అంగీకరిస్తోంది. ఇలాంటి ఈ విషువ బిందువు భరణి నక్షత్రంలో 10వ డిగ్రీలో ఉన్నట్టు వేదాంగ జ్యోతిషం అనే గ్రంథంలో ప్రసక్తి ఉంది. దాన్ని బట్టి లెక్కలు కడితే ఆ గ్రంథం క్రీస్తు పూర్వం 1200 ప్రాంతానిదని నిశ్చయమవుతుంది. అంటే మనకు సన్నిహిత భూతకాలంలో ఆ సన్నివేశం 3000 సంవత్సరాల ప్రాంతానికి వచ్చింది. అదే విషువ బిందువు మరొక ఆవృతికి ముందు అదే భరణి నక్షత్రంలో ఉండి తీరుతుంది. అది కొన్ని లక్షల సంవత్సరాల వెనుకటి కాలమై ఉంటుంది. మన ప్రస్తుత సన్నివేశ కాలాన్ని 1000 సంవత్సరాల వెనుకటిదిగా భావించాలా, లక్షల సంవత్సరాల వెనుకటిదిగా భావించాలా? పాశ్చాత్య చరిత్రకారులు ఖగోళ పరిజ్ఞానాన్ని సాక్ష్యంగా స్వీకరించటానికి మానసికంగా జంకుతారు. కారణం ఏమంటే దాన్ని ఒప్పుకుంటే వేల లక్షల సంవత్సరాల వెనుక మానవ అస్తిత్వాన్ని, సంస్కృతి అస్తిత్వాన్ని, విజ్ఞాన అస్తిత్వాన్ని అంగీకరించవలసి వస్తుంది. అది వారికి మింగుడు పడని విషయం. లోహ యుగానికి రాతి యుగానికి వెనుక సంస్కృతి వికాసం ఉండేది అంటే వారి తర్కానికి అతగదు. తరంగవాదం. కానీ మనకు సత్యాన్వేషణలో అభిరుచులకు, విశ్వాసాలకు ప్రమేయం లేదు. మనది తరంగవాదం. అంటే సృష్టి ప్రళయాలు తరంగాలలాగా మళ్లీ మళ్లీ ఆవృత్తమవుతూ ఉంటాయని మనం గుర్తించాం. యోగ వాసిష్టంలో ఒక చోట ఈ మాట విస్పష్టంగా ఉంది. పరమార్థంబుధౌ స్పారే రామసర్గ తరంగకాః భూయో భూయోనువర్తంతే త ఏవాన్యే చ భూరిశః. యోగ వాసిష్టం ముముక్షు ప్రకరణం 2వ సర్గ 19వ శ్లోకం. దీని అర్థం, రామా, పరమార్థ సత్యం అనే సముద్రంలో సృష్టులు అనే తరంగాలు ఒకదాని వెనుక మరొకటి మళ్లీ మళ్లీ వస్తూ ఉంటాయి. వచ్చినవే మళ్లీ వస్తూ ఉంటాయి. కొంచెం తేడాగా కొత్తవి వస్తూ ఉంటాయి అని అర్థం. ఈ సిద్ధాంతాన్ని నమ్మవచ్చునా? ఎప్పుడో ఎందుకు? ఈనాటి పరిస్థితిని పరిశీలిద్దాం. ఈనాడు సైన్స్ పెరిగింది, ఇంకా పెచ్చు పెరుగుతోంది. ఇది ఇలాగే పెరుగుతూ పోతే ఏ యుద్ధాలు లేకుండానే మనకు లోహయుగము, రాతి యుగము వచ్చి తీరుతాయని వైజ్ఞానికులే హెచ్చరిస్తున్నారు, బెదిరిస్తున్నారు. యుఎన్ఓ వారు ఈ మధ్య గ్లోబల్ వార్మింగ్ రిపోర్ట్ అని ఒక నివేదికను ప్రకటించారు. సైన్స్ యొక్క ప్రగతి వల్ల భూగోళ ఉపరితలం యొక్క సగటు ఉష్ణోగ్రత ఏటికేడు పెరిగిపోతోందని, ఇది ఇలాగే పెరిగిపోతే మహా అయితే మరో శతాబ్దంలో వేసవి కాలం వచ్చేసరికి సిమెంటు, కాంక్రీటు ఇళ్లు కూడా వాటంతట అవే తగలబడిపోతాయని, ఈనాటి శీతల దేశాలలో కూడా ఇది జరుగుతుందని ఆ నివేదికలో వారు నిరూపించారు. ఈ చెడు రోజును వాయిదా వేసుకుంటూ రావాలని మానవ జాతి కొంత కృషి చేస్తుంది. కానీ సహజంగానే నిజాయితీ లోపించిన ఈనాటి సమాజం చేసే కృషి దీర్ఘకాల ఫలితాలను ఇవ్వటం కష్టం. ఈలోగా ప్రకృతి కొంత సవరణ చేసుకోగా ఆ చెడు రోజు మరింత దూరానికి జరుగుతుంది. అయినా మానవుడు తన విజ్ఞాన కాలుష్యం ఆపడు కనుక యుఎన్ఓ వారి హెచ్చరిక ఏదో ఒక నాటికి నిజమవుతుంది. ఆనాటికి నరజాతి నిలువ నీడలేనిదై వానర జాతిగా మారిపోతుంది. కానీ
ప్రకృతి వికాస ప్రక్రియ అక్కడితో ఆగిపోదు. మళ్ళీ మానవ జాతి చిగురించి సంస్కృతి వికసిస్తుంది. ఈ దశలో డార్విన్ సిద్ధాంతం పనిచేస్తుంది. సూక్ష్మ శరీరధారులు. అయితే నవీన విజ్ఞానం చూడటానికి నిరాకరిస్తున్న విజ్ఞాన రహస్యం ఇక్కడ ఒకటి ఉంది. ఈ లయ ప్రక్రియను, ఆపై సృష్టి ప్రక్రియను కూడా పర్యవేక్షించి నిర్వహించే దేహాతీతులైన ఉత్తమ జీవులు కొందరున్నారు. వారే సూక్ష్మ దేహధారులైన మహర్షులు, పరమర్షులు. వారు విజ్ఞాన స్రవంతిని, సంస్కృతి స్రవంతిని పై సృష్టితరాలకు అందిస్తూ ఉంటారు. హిరోషిమా, నాగసాకిలలో అణుబాంబులు పేల్చినప్పుడు లక్షల మంది మరణించగా ఎలా బతికారో అంతుబట్టకుండా అక్కడొకడు బతికారు. అలాగే అవాంతర ప్రళయ సన్నివేశాలలో కూడా ఈ సువిశాల భూతల మీద ఏమోలో ఉత్తమ మానవులు అక్కడక్కడ మిగులుతారు. సూక్ష్మ శరీరధారులైన పరమర్షులు వీరిని సంయోజనపరిచి వీరి ద్వారా ఆయా కాలాలకు పురోగతి ప్రదాలైన సమున్నత ఆలోచనలను ఆయా సమాజాలకు అందిస్తూ మానవతా వికాస వేగాన్ని పెంచుతూ ఉంటారు. ఇలాంటి సన్నివేశాల్లో డార్విన్ కు లింకులు దొరకవు. డార్విన్ సిద్ధాంతం మీద మాత్రమే ఆధారపడి ఆలోచించేవారు వానరుడి నుంచి అల్పనరుడు, వాడి నుంచి క్రమంగా ఉత్తమ మానవుడు వికసిస్తున్నారని భావిస్తూ ఉంటారు. డార్విన్ కు అందని లింకుల ద్వారా దేహాతీత పరమ ఋషుల ఉనికిని గుర్తించిన విజ్ఞాన వేత్తలు పురుషోత్తముడైన భగవంతుడి నుంచి ఉత్తమ మానవుడు ఆవిర్భవించాడని, అక్కడి నుంచి క్రమంగా అల్ప మానవత్వానికి దిగజారి ప్రళయంలోకి ప్రవేశిస్తున్నాడని, ఆ తరువాత క్రమ వికాసంలో మళ్ళీ ఉత్తమత్వానికి కృషి చేస్తున్నాడని గుర్తిస్తున్నారు. ఇదే భారతీయుల సృష్టి క్రమం. ఈ నేపథ్యంలో మానవ జాతి చరిత్రను పరిశీలిస్తే ఆర్యన్ అనబడే సంచారశీల జాతి ఒకటి ఉండేదని పాశ్చాత్య చరిత్రకారులు కేవలం ఊహాబలం మీద ఆధారపడి చేసిన ఆర్యజాతి సిద్ధాంతం నిట్ట నిలువున కూలిపోతుంది. అది పోతే చరిత్ర పేరుతో వారు చేసిన కల్పనలు చాలా మటుకు గాలికి ఎగిరిపోతాయి. వేదాల ఆవిర్భావం, సృష్టి క్రమాన్ని అర్థం చేసుకున్న తరువాత వేదాల ఆవిర్భావం గురించి అన్వేషించాలి. భారతీయ విజ్ఞానవేత్త ఎవ్వడు నేనీ సిద్ధాంతానికి కర్తనని చెప్పుకోడు. ఎందుకంటే ఏ సిద్ధాంతము తనతో మొదలు కాదని అతనికి తెలుసు. ఆయా మహర్షుల సూక్ష్మ ప్రేరణల వల్ల ఆయా కాలాలకు అవసరమైన విజ్ఞాన శాఖ ఆయా వ్యక్తుల ద్వారా ఆవిష్కరణ పొంది దాని అవసరం తీరిపోయాక అదే అంతరించిపోతూ ఉంటుంది. మళ్ళీ కొంతకాలానికి, కొన్ని లక్షల సంవత్సరాలకు మళ్ళీ ఎవడో తగిన జీవి ద్వారా బయటకు వస్తూ ఉంటుంది. ఇవాళ ఆ వంతు తనకు పట్టింది. అంత మాత్రం చేత తను దానికి ఆదికర్త కాగలడా? అసంభవం. అందుకే భారతీయ వైజ్ఞానికుడు తాను సిద్ధాంతకర్తను అనడు. ఆ సిద్ధాంతానికి తన పేరు పెట్టుకోడు. అదీ కాక వెనుకటి తరాల విజ్ఞానవేత్తల పరంపర తనకు ఎంతో విజ్ఞానాన్ని అందిస్తే, ఆలోచించే తీరును కూడా నేర్పితే, వీడికి తోడు ఏదో తెలియని ఒక మెరుపు, స్పార్క్ మెరిస్తే ఈ మొత్తం కలిసి ఒక కొత్త ఆవిష్కరణగా రూపొందుతుంది. దీనిలో తన పాత్ర ఎంత? అలాంటప్పుడు ఈ సిద్ధాంతానికి తన పేరు పెట్టుకోవటం ఏమి న్యాయం అని భారతీయ విజ్ఞానవేత్త ఆలోచిస్తాడు. అయితే నూతన ఆవిష్కరణలు రెండు రకాలు. అవి ఆలోచన రూపంగా వచ్చే ఆవిష్కరణలు. ఇవే వైజ్ఞానిక ఆవిష్కరణలు. రెండు వాక్య రూపంగా వచ్చే ఆవిష్కరణలు. ఇవే వేదవాక్యాలు. ఋషిత్వాన్ని సాధించిన మానవులు తపస్సమాధులలో దర్శించే దివ్య వాక్యాలే వేదాలు. వేదవాక్యాల ఆవిష్కరణ కూడా ఏ కాలానికి ఏది అవసరమో అది ఆయా ఋషుల ద్వారా వ్యక్తమవుతూ ఉంటుంది. అది
ఒక వేదశాఖగా కొంతకాలం నిలిచి దాని అవసరం తీరినప్పుడు అంతరించిపోతుంది. మళ్ళీ సమయం వచ్చినప్పుడు పునరావిర్భావం చెందుతుంది. అంటే ఈ సృష్టి ప్రక్రియలో వేదాల పునరావిర్భావం కూడా కాలక్రమంలోనే జరుగుతుంది. ఏ మంత్రభాగం ఏ మహర్షికి ఏ కాలంలో దర్శనమిచ్చిందో కొన్ని లెక్కలు వేయవచ్చు. కానీ అదే మొదటి ఆవిర్భావం అని చెప్పలేం. అందుకే వేదాలకు ఆది లేదని, వాటికి కర్త లేడని, అవి అపౌరుషేయాలని మనవారు సిద్ధాంతీకరించారు. అపౌరుషేయం అంటే ఏమిటి? అలా అయితే పురాణాలు ఇతర శాస్త్రాలు కూడా పునరావిర్భావం చెందే విద్యలే కదా, వాటన్నిటినీ కూడా అపౌరుషేయాలే అని ఎందుకు అనటం లేదు? ఇది మంచి ప్రశ్న. దానికి మంచి సమాధానం ఉంది. నేను ఒక విషయం తెలుసుకుని దాన్ని వాక్య రూపంలోకి పెట్టాలని ఆలోచించి వాక్య నిర్మాణం చేస్తే విషయం నాది కాకపోయినా అది నా సొంత వాక్యమే అవుతుంది. మరొకరు చెప్పిన వాక్యం మొదట విని తరువాత దాని ద్వారా విషయం తెలుసుకుంటే ఆ వాక్యం నా సొంతం కాదు, విషయము నా సొంతం కాదు. వేదాల విషయంలో మహర్షులకు ముందు వాక్యాలు వినిపించాయి, ఆ తరువాత అర్థం కూడా స్ఫురించింది. అందువల్ల అవి అపౌరుషేయాలన్నారు. పురాణాల విషయంలోనూ ఇతర శాస్త్రాల విషయంలోనూ అర్థమే ముందు స్ఫురించింది. అంటే విషయం ఊహలోకి వచ్చింది, స్పార్క్స్ వచ్చాయి, వాటిని పరిశీలించమనే ప్రేరణ జరిగింది. దాని వెంట నిదానంగా వాక్యాలు వచ్చాయి. అందువల్ల అవి పౌరుషేయాలు, వ్యక్తులచే రచించబడినవి అయ్యాయి. చరిత్ర అధ్యయనంలో వస్తున్న మార్పులు ఈ విషయాలను అర్థం చేసుకున్నప్పుడు మన చరిత్రను మనం అధ్యయనం చేసే తీరు మారుతుంది. 200 ఏళ్లు కిందట ఆనాటి పాశ్చాత్య విద్యావేత్తలు అనుసరించిన ఆలోచన ధోరణులు ఈనాడు పాశ్చాత్య లోకంలోనే విమర్శలకు గురి అవుతున్నాయి. దానికి అనుగుణంగానే మన విశ్వవిద్యాలయాలలోని ఆచార్యుల ఆలోచనలలో కూడా కొత్త చిగుళ్లు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు తేదీ 9/9/1996 నాటి ఆంగ్ల దినపత్రిక బెంగుళూరు సంచికలో ప్రకటితమైన ఈ అంశాన్ని గమనించండి. బళ్ళారిలోని వీరశివ కాలేజీ వారి స్వర్ణోత్సవాల సందర్భంగా చరిత్ర రచన దృక్కోణాల మార్పు అనే అంశంపై ఏర్పాటైన సెమినార్లో ప్రసంగిస్తూ న్యూఢిల్లీకి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎస్ సత్తార్ భారతదేశ చరిత్ర నిర్మాణం గురించి అనేక విప్లవాత్మకమైన సత్యాలను బహిరంగపరిచారు. చరిత్ర పరిశోధనలలో దృక్పథం మారుతోంది అంటూ బ్రిటిష్ చరిత్రకారులు వ్రాసినదంతా వేద సంహితమే అని భావించి వారు చూపిన సాక్ష్యం సరి అయినదా కాదా అని పరిశీలించకుండా వారు చెప్పినదే చరిత్రగా అంగీకరించి దానినే తిరిగి వల్లించి దానినే తిరిగి బోధించే అభ్యాసం క్రమంగా తగ్గుతోందని, ఇంకా తగ్గాలని ఆయన అన్నారు. ఈనాటి చరిత్రకారులు మన దేశ చరిత్రను తిరిగి వ్రాయవలసిన ఆవశ్యకత ఉందని, అందుకోసం పూర్వపు సాక్ష్యాలను పునఃపరిశీలించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మరింత వివరణ ఇస్తూ మన పురాణాలు ఒక అపూర్వ శైలిలో చరిత్రను రచించాయని, నవీన చరిత్రకారులు ఈనాడు కొత్త ఊహల కోసం పురాణాల వంక చూపులు సారిస్తున్నారని అన్నారు. పురాణాలే కాక మన దేశంలోని అనేక కావ్య నాటకాదులు కూడా మనకు చరిత్రను గురించిన సత్యాలను అందిస్తున్నాయని చెబుతూ ఆయన కల్హణుని రాజతరంగిణిని, కంప్లీ చరిత్రను వర్ణించే కుమారరాయ కృతులను ఉదహరించారు. అంతేకాక బసవన్న వంటి అనేక మంది సంఘ సంస్కర్తల రచనలలో ఆనాటి సాంఘిక పరిస్థితులు స్పష్టంగా వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ రకమైన ఆలోచనలు పరిశోధనలుగా క్రియారూపం దాల్చి మన చరిత్ర నిర్మాణ సూత్రాలు
మనకు విస్పష్టమైతే మన సనాతన విజ్ఞాన వికాసంపై మనకు గల అపోహలు కూడా తొలగిపోతాయి. ఈ పని కోసం మనం వ్యాస వాంగ్మయం మీదనే ఎక్కువగా ఆధారపడక తప్పదు. అందులోనూ భారతం మీద అత్యధికంగా ఆధారపడక తప్పదు. వేదాలు వాక్యాలుగానే స్ఫురించాయి కనుక వాటి విషయంలో వాదాలకు తావు తక్కువ. పురాణాలు, స్మృతులు వగైరాలు మానవుడి బుద్ధికి కూడా పని చెప్పి ఆ తరువాత అవతరించాయి కనుక అభిప్రాయ భేదాలకు తావు వచ్చింది. ప్రకృతిలో అవసరం లేనిది ఆవిర్భవించదు. పురాణాలకు ఆవశ్యకత ఏమి వచ్చింది అంటే మానవుల బుద్ధి కుశలత సన్నగిలుతూ రావటమే ఆ ఆవశ్యకత. అందువల్ల అవసరమైన కాలాల్లో, అవసరమైన దేశాల్లో, అవసరమైన పురాణాలు వాక్య రూపాలను ధరించాయి. అవసరం తగ్గిపోతున్న కొద్దీ అవి ఫేడ్ అవుట్ అయిపోతూ వచ్చాయి. ఇలా సృష్టిలో అనేక సార్లు జరిగే అవకాశం ఉంది, జరిగింది. అందుకే సృష్టి ప్రక్రియలో వీటి పరిరక్షణకై ఒక పదవి ఏర్పడింది. అదే వ్యాస పదవి. సమ్యజ్ఞాయ కలాపేన మహత భారతేన చ ఉపబృంహిత వేదాయ నమో వ్యాసాయ విష్ణవే. ఈ పదవీ కాలం ద్వాపర యుగాంతం. ఈ పదవీ కాలం యొక్క యాక్టివ్ పీరియడ్ లెక్కిద్దాం. భీష్ముడి వయస్సు సుమారు 300 సంవత్సరాలు. అంతకు ముందు సుమారు 100 ఏళ్లకు వ్యాస జననం. భీష్మానంతరం 30 సంవత్సరాలకు కల్పాంతం. ఆ తరువాత మరో 1000 ఏళ్ల వరకు వ్యాసుడి స్థూల శరీర ధారణ మొత్తం కలిపి 1500 ఏళ్ల లోపు. ఈ కాలంలో మొత్తం కలిపి పురాణ, స్మృతి, కల్ప సూత్రాదుల పునర్నిర్మాణాలకు రంగమే. అవును, పునర్నిర్మాణమే. వెనుకటి యుగాలలో కూడా పురాణ నిర్మాణాలు జరిగి అవి శిథిలమైపోయి వాటి అవసరం తీవ్రమైనప్పుడే వ్యాసుడి రంగ ప్రవేశం జరిగింది. ఈ సిద్ధాంతం ఆధారంగా ఈ 1500 సంవత్సరాలలో పురాణ రచన క్రమాన్ని నిర్ణయించే పరిశోధనలు జరగాలి. వ్యాసుడు ఒక్కడే పనిచేస్తాడని గాని, ఒక్కసారే పనిచేస్తాడని గాని చెప్పటం సముచితం కాదు. వ్యాసుడి జీవితం ఒక ఉద్యమం. అలాగే ఒక పురాణం వ్రాత ప్రతిరూపొందే ప్రక్రియ ఈనాటి ముద్రణ వంటిది కాదు. ఆ ప్రతులు వ్యాసుడి కాలంలోనే క్రమ వికాసం పొందాయి. పురాణాల విషయంలో వ్యాసుడు సంకలనకర్త మాత్రమేనా అంటే కొంత సొంత చెయ్యి చేసుకున్న సంకలనకర్త అని నిశ్చయించవచ్చు. అయితే వ్యాసుడి సొంత శైలి ఏది? మా నాయనగారి లాంటి వారి శైలి ఏది అంటే స్పష్టంగా తేల్చలేం. కవి సామ్రాట్ విశ్వనాథన తీసుకోండి. కల్పవృక్ష శైలి, కడిమి చెట్టు శైలి ఒకటే అనగలమా? శ్రీనాథుడి చాటుపద్య శైలి, శాస్త్రవాద శైలి ఒకటే అనగలమా? అనలేం. కనుక కేవలం శైలిని బట్టి కర్తృత్వ నిర్ణయం జరగదు. శైలిని కూడా ఒక అంశంగా తీసుకోవచ్చు. వ్యాసుడు శైలిని ప్రధానంగా 4 శైలులుగా వింగడించవచ్చు. 1 సూత్ర శైలి, 2 శాస్త్ర శైలి, 3 పురాణ శైలి, 4 కావ్య శైలి. ఉదాహరణకు సూత్ర శైలికి బ్రహ్మసూత్రాలు, శాస్త్ర శైలికి భగవద్గీత, సూత సంహిత, పురాణ శైలికి మహాభారతం, కావ్య శైలికి కాశీఖండం. ఈ గ్రంథాలన్నీ మొదటి నుంచి ఒకే రూపంలో ఉన్నాయా అంటే ఈ విషయంలో కొత్త తరహా పరిశోధన జరగాలి. ఆ పరిశోధనలో ఈ క్రింది అంశాలను ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. 1 వేదవ్యాసుడు ఒకడే అయినా అందరి శిష్యులకు ఒకేసారి ఒకే గ్రంథం కంఠస్థం చేయించాడని గ్యారంటీ లేదు. వేదవ్యాసుడికి ప్రధాన శిష్యులు 5గురే అయినా ఆయనకు వేల కొలది శిష్య పరంపర ఉండేదనే మాట కాదనరాని సత్యం. వాళ్ళల్లో
ఒక్కో ప్రాంతం వారికి ఒక్కో రకం ప్రతిని బోధించవలసిన ఆవశ్యకత ఆయనకు లేకపోయినా ఆయా ఉపగురువులు తమ శిష్యుల బుద్ధి పరిమితులను బట్టి ప్రతులలో తగ్గింపులు చేసే అవకాశం ఉంది. 2. తాను రాయబోయే గ్రంథాలలో తాను ఉంచబోయే గ్రంథుల పరిష్కారాలను ముందుగానే మరో గ్రంథంలో వ్రాసే అలవాటు వ్యాసుడికి ఉండి ఉండవచ్చు. 3. వ్యాసుడి నాటి సామాజిక పరిస్థితి. 4. వ్యాసుడి సార్వకాలిక లక్ష్యం. 5. వ్యాసుడి విద్యా వ్యాప్తి ప్రణాళిక. వ్యాసావతరమే దీనికి కోసం. వ్యాసుడి ఇతర రచనలన్నీ ఒక ఎత్తు, మహాభారతం ఒక ఎత్తు. వ్యాసుడికి ఒక మతం లేదు, ఒక సిద్ధాంతం మీద మొండి పట్టుదల లేదు. ఆయనది మానవ జీవన సిద్ధాంతం. అందుకే ఆయన మహాభారత ప్రారంభంలోనే రాక్షస యాగం, 2 సర్పయాగం వంటి ఘట్టాలను పొందుపరిచి తద్వారా తన సర్వజాతి సహజీవన సిద్ధాంతానికి, సర్వ సిద్ధాంత సహజీవన సిద్ధాంతానికి గట్టి పునాది వేసుకున్నాడు. ఆ పునాదిపై భారత భవన నిర్మాణం జరిగి ఆయన సమన్వయ సిద్ధాంతాన్ని సర్వతోముఖంగా విస్తరింపజేసింది. అందుకే ఆయనను పెద్దలందరూ విశాల బుద్ధి అని కీర్తించారు. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లార విందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. అందుకే వ్యాసుడు అన్ని సిద్ధాంతాల వారికి గ్రంథాలు రాసి పెట్టాడు. అంటే సంకలనం చేసి పెట్టాడు. అవసరమైన చోట ఆ తీరులోనే పూరణలు చేశాడు. ప్రతి గ్రంథంలోనూ సమన్వయాన్ని పోషించాడు. ఉదాహరణకు భాగవతంలో సతీదేవి ఘట్టం, 2 స్కాంద పురాణంలో విష్ణు క్షేత్ర వర్ణన. మన ప్రాచీనులు విజ్ఞానాన్ని ప్రధానంగా 7 శాఖలుగా విభజించారు. 1 యాజ్ఞకల్పం అంటే వైతాళిక కల్పం. 2 సాంఖ్య కల్పం అంటే గణిత విజ్ఞానం. 3 నాక్షత్ర కల్పం అంటే ఖగోళ విజ్ఞానం. 4 ఐతిహాసిక కల్పం అంటే చరిత్ర. 5 భూతకల్పం అంటే ఈనాటి విజ్ఞాన శాస్త్రం. 6 దైవకల్పం అంటే దైవశక్తుల విజ్ఞానం. 6 పారమార్థిక కల్పం అంటే వేదాంతం. వేదంలోని ప్రతి మంత్రానికి ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని ఈ 7 రకాల అర్థాలు ఉంటాయి. వీటిలో యాజ్ఞకల్ప పారమార్థిక కల్పాల అనుపూర్విలో ఉండటం కోసం వ్యాసుడు చతుర్వేద విభాగం చేశాడు. వీటిలో గల మత భేదాలను పరిష్కరించాడు. ఉదాహరణ కృష్ణ యజుర్వేదంలో సారస్వత పాఠం, తైత్తిరీయ పాఠం, భూతకల్ప దైవ కల్పాల సముచ్చయంగా ఇతర పురాణాలు. ఇక్కడ ఆయన తన శిష్యులతో మిత్రులతోనూ కలిసి సంకలనకర్త. సాంఖ్యకల్పాన్ని మాత్రం ఆయన జ్యోతిష విద్యా భాగంగానే స్వల్పంగానే ఆదరించాడు. మిగిలిన సైన్సులను విస్తరింపజేసే భాగాలను వద్దని ఇంచుమించు వదిలేశాడు. నాక్షత్ర ఐతిహాసిక దైవ కల్పాల సముచ్చయంగా భారతం వ్రాశాడు. భారతాన్ని ఆయన ఆ దృష్టితో రాశాడు కనుకనే ఆది పర్వంలో ఇలా అన్నాడు: వేదా నధ్యాపయామాస మహాభార పంచమాన్ సుమంతుం జైమినిం పైలం సుఖం చైవ స్వమాత్మజం ప్రభు వరిష్ఠో వరదో వైశంపాయనమేవ చ సంహితాశ్చైః పృథక్త్వేన భారతస్య ప్రకాశిత. నీలకంఠ వ్యాఖ్యలో భారతస్య మూలభూతా సంహితాః మంత్ర బ్రాహ్మణ రూపా వేదాః తై సుమంతు ప్రభృతిభిః ప్రకాశిత ఇదమస్య మూలమిదమస్య మూలమితి స్పష్టీకృతాస్తేన ప్రత్యక్ష వేదమూలమేతదితి భావః. పంచమ వేదమైన మహాభారతంతో కలిపి 5 వేదాలను సుమంతువు, జైమిని, పైలుడు, తన పుత్రుడు శుకుడు, వైశంపాయనుడు అనే 5గురి చేత ఆయన చదివింపజేశాడు. వారైదుగురు గురువుగారు తమకు బోధించిన విధానాన్ని అనుసరించి మహాభారతంలోని ఘట్టాలకు ఏ వేదంలోని
ఏ సంహితలో, ఏ బ్రాహ్మణంలో, ఏ ఆరణ్యకంలో, ఏ ఉపనిషత్తుల్లో మూలాలున్నాయో ఆ మూల సంహితలను వేరువేరుగా ఎత్తి చూపుతూ భారతార్థాన్ని ప్రకాశింపచేశారు. ఆ విధంగా మహాభారతానికి వేదమే సాక్షాత్తు మూలమని వాళ్ళు ప్రకాశింపచేశారు. కావ్యకంఠ గణపతి మునిగారు ఈ వేదమూల సంహితలను గుర్తించాలని కొంత ప్రయత్నించారు. జయము, భారతము, మహాభారతము అనేవి వేరువేరు గ్రంథాలనే వాదం ఉంది. ప్రక్షిప్త భాగాలేవో నిర్ణయించకుండా ఈ వాదాలు తేలవు. ప్రక్షిప్తాలతో పాటు పాఠ లోపాలను కూడా నిర్ణయించాలి. ఎందుకంటే పూర్వకాలంలో గ్రంథాలు వ్రాసుకునేటప్పుడు తనకు అక్కరలేదనుకున్న భాగాలను వదిలే అలవాటు ఉండేది. ప్రక్షిప్తాలు, పాఠ లోపాలు రెండూ తేలాలంటే వ్యాసుడికి గల సప్త కల్ప సమన్వయ దృష్టి మనకు అందాలి. వాటిలో నక్షత్ర కల్ప జ్ఞానం ఆంధ్ర కవిత్రయంలోని అన్నయ్యకు బాగా తెలుసు. ఈ విషయంలో శ్రీ గొబ్బూరి వెంకటానంద రాఘవరావు గారు మంచి కృషి చేశారు. మరి ప్రక్షిప్తాలు లేవా? నూతన క్షేత్రాలన్నీ వాటిలో చేరలేదా అంటే అన్నీ అలా కాదు. ఉదాహరణగా శ్రీ కాంచీ కామకోటి పరమాచార్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి పరిశోధనలో వ్యక్తమైన ఒక విషయాన్ని గమనించవచ్చు. స్కాంద పురాణంలోని కాంచీ క్షేత్ర మహాత్మ్య ఖండంలో ఒక చోట ఏకాంబరేశ్వర ఆలయానికి ఒకానొక దిక్కులో ఒక శివాలయం ఉన్నదని వ్రాసి ఉంది. కానీ పరమాచార్యుల కాలానికి అక్కడ ఆయన కనిపించలేదు. వారు త్రవ్వకాలు జరిపించగా దేవాలయం బయటపడింది. ఈ విషయం వారి ఉపన్యాసాలలో ఒక చోట ఉంది. ఈ విషయం బయటపడక ముందు ఆ పురాణంలోని ఆ ఘట్టాన్ని మనం ప్రక్షిప్తమని భావించే సావకాశం ఉంది కదా. కనుక ప్రక్షిప్త నిర్ణయాలు చేసేటప్పుడు విస్తృత పరిశోధనలు అవసరం. ఇలాంటి పరిశోధనలు పెరిగి ప్రక్షిప్తాల లోపాల నిర్ణయం జరిగితే మిగిలిన దానికి వ్యాసుడే కర్త. వ్యాస రచనల్లో సర్వోత్తమం భారతమే అని వశిష్ఠ మహర్షి అంటున్నారు. భూయోపి భారతం నామసేతిహాసం కరిష్యతి కృత్వా వేద విభాగం చ నీత్వానేన కుల ప్రభావం. యోగవాసిష్టం ముముక్షు ప్రకరణం 3వ సర్గలో ఇమం వ్యాస మునిం తత్ర ద్వాత్రింశం సంస్మరామహ్యం యదా సంభవ విజ్ఞాన దృశ సందృశ్యమానయ. యోగవాసిష్టం ముముక్షు ప్రకరణం 3వ సర్గ. ఇవి మనకు సన్నిహిత పూర్వకంగా ఉన్న త్రేతాయుగంలో వశిష్ఠ మహర్షి అంటున్న మాటలు. ఆనాటికి ఉన్న వ్యాసుడికి గల విజ్ఞాన వికాస స్థితి గమనించగా ఆ జీవి అప్పటికి 32వసారి వ్యాసుడిగా జన్మించాడని, ఆయన మళ్లీ మహాభారతాదులు నిర్మిస్తాడని వశిష్ఠుడు రాముడికి చెబుతున్నాడు. అంతేకాక అదే వ్యక్తికి ఇంకా 8 జన్మలు ఉన్నాయని కూడా అన్నాడు. కనుక ఇప్పటి వ్యాసుడు 33వ జన్మ అని మనం అర్థం చేసుకోవాలి. దీనివల్ల మనకు తెలిసేది ఏమంటే వ్యాసునిలోని విజ్ఞాన దృష్టిని విజ్ఞాన దృశ సందృశ్యమానయ వశిష్ఠాది మహనీయులే పరిశీలించి గమనిస్తూ ఉంటారని. కనుక మనం వ్యాసవాంగ్మయం మీద గాని లేదా పరిమితంగా మహాభారతం మీద గాని పరిశోధనలు చేయదలుచుకుంటే వారిలాగానే నిష్పాక్షిక, నిర్దుష్ట, నిర్ద్వేష ప్రమాణాలను, ప్రక్రియను స్వీకరించక తప్పదు. అలాంటి పరిశోధనలు చేయదలుచుకునే వారికి ఆర్ష సాహిత్యాభిమానుల పక్షాన ముందుగానే కృతజ్ఞత వందనాలు అర్పించుకుంటూ కొన్ని సూచనలను సవినయంగా సమర్పించుకుంటున్నాను. సూచనలు: 1. వ్యాస వాంగ్మయ పరిశోధన కోసం ప్రాచీన, నవీన, ఉభయానుకరణేతర పరిశోధన పీఠం ఏర్పడాలి. 2. దీనిలో ఏ. వేద మూలకత్వ నిర్ణయాలు, బి. సాంకేతికార్థ నిర్ణయాలు
సి. నక్షత్ర శాస్త్ర నిక్షేపాలు. డి. సప్తవిధ విజ్ఞాన కల్ప సమన్వయాలు ఇత్యాదుల ఆధారంగానే పాఠ నిర్ణయాలు జరగాలి. 3. ఆ పైన వ్యాస వాంగ్మయాన్ని ఆధునిక విజ్ఞానంతో తులనాత్మకంగా పరిశీలించే కృషి జరగాలి. వ్యాస రచనలో భారత పరిశోధనకు పెద్ద పీట వేయాలి. సర్వ సమన్వయ సారథి అయిన ఆది గురుమూర్తి వెంకటేశ్వర ప్రభువు యొక్క కృపా బలం వల్ల ఈ కృషి ఆచరణలోనే సఫలం కావాలని ప్రార్థిస్తున్నాను.